వెల్కమ్ టు ఐబీటీవీ. అమరావతిలో జరిగిన శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా మున్సిపాలిటీల పారిశుద్ధ్యంపై మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ కాలంలో చెత్త పన్ను వేసిన 85 లక్షల టన్నుల చెత్తను తొలగించకుండా వదిలేశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 82 లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగించామని, అక్టోబర్ 2 నాటికి మరొక 1 లక్ష టన్నులు తొలగిస్తామని తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య పారిశుద్ధ్య నిర్వహణ నిర్లక్ష్యం వలన ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 50 కోట్లతో 21,000 కిలోమీటర్ల డ్రైన్ల పురుగును తొలగించామని చెప్పారు. రాష్ట్రంలోని 6,249 బ్లాక్ స్పాట్లను గుర్తించి 2,000 గ్రీన్ స్పాట్లుగా మార్చినట్లు వివరించారు. 2,298 అధ్యక్ష, సాలిడ్ వేస్ట్ కి 7,000 టన్స్ సాలిడ్ వేస్ట్ కి యాక్చువల్ గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ వచ్చేలకి ఎస్టీపీస్ 1,957 ఎంఎల్టీ కావాలి, దానికి 533 ఎంఎల్టీ ఉంది అధ్యక్ష. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ 1,200 అధ్యక్ష. త్వరలో 224 కూడా ప్రాజెక్ట్ జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం చెత్త పంపిణీ చేసి చెత్తని 85 లక్షల టన్నుల చెత్తని యాక్చువల్ వదిలేసిపోయింది అధ్యక్ష. అయితే గత అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేస్తూ ఈ యొక్క 2025 పూర్తి చేయమన్నారు. ఈ యొక్క 85 లక్షల్లో 84 లక్షలు పూర్తయింది. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి కావడం జరుగుతుంది అధ్యక్ష.